ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది, ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. సో నష్ట కష్టాల్లో భారం దైవం పైన వదిలేసి మన కర్మాన్ని నమ్మాలి. తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే తండ్రి రక్షణ ఇచ్చి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. సో ఇదే నా విషయంలో జరిగింది. నీ బాధల్లో భాగం పంచుకొని నీ విజయంలో ముందడుగు వేస్తూ నిన్ను విజయ్ భవ అనే ఆశీస్సులు మరియు దేవుడి ఆశీస్సులు కోరుతూ నిన్ను రాయరప్పల నుంచి తీసి రాజభోగ మార్గం చూపించే తల్లిదండ్రులను మనం ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే తల్లిదండ్రుల దీవెన వరంగా మారి నిన్ను జీవితాంతం భేష్ అనిపించేలా చేస్తోంది. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచి నీళ్ళకే విలువ ఎక్కువ. అదే విధంగా మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా మనలో మంచితనానికి విలువ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే చెప్తాను, లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గం. టీచర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన లైఫ్ లో. గురువు గురించి చెప్పాలంటే, గురువు లేకుండా బ్రతకలేనంటే గురువు వెళ్ళగానే మరణిస్తానని కాదు, గురువు లేని బ్రతికే బ్రతుకు విలువ లేదని, అందులో ఆనందం, అనుబంధం, ఆత్మవిశ్వాసం ఉండదని. కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా గురువుని గుండెల్లో ఎప్పుడు వర్ధిల్లేగా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. వినయంగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం మరియు నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం. మరి ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి జీవితంలో చాలా చాలా అవసరము. అనుభవం అంటే భూమి పుట్టక ముందే పుట్టడం కాదు, ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వారి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. జీవన చక్రంలో ఒడిదుడుకలు ఉండడం సహజం. అదేవిధంగా జీవితం అంటే పోరాటం. ఆ పోరాటానికి ఓ మెట్టు ముందడుగు వేసి గమ్యం వైపు వెళ్ళడము, జయించడము మన యొక్క లక్ష్యం అని భావించి ఈరోజు మనందరం సంకల్పం చేద్దాం. చెమట చిందాడితే మనసులో ఉన్న ఆక్రోశం తపస్యగా మారిన రోజు సంకల్ప బలాన్ని పెంపొందినట్లుగా భావించాలి. సో మనం చూస్తే జీవితంలో నష్ట కష్టాలు వచ్చినప్పుడు పరిష్కార మార్గంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి అడుగు, ప్రతి చోట కష్టాల మూట ఉంటుంది. అది భయపెట్టడానికి కాదు, ఎలా బ్రతకాలి అని నేర్పించడానికి వస్తాయి. సో అందుకే చెప్తాను, సంపాదన వచ్చినప్పుడు పొంగిపోవద్దు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. మరి ఆత్మధైర్యంతో బ్రతకాలి. అప్పుడు మీరే విజయానికి మూలమంత్రంగా మారుతారు. ఇందాక చెప్పాను, మన జీవితంలో నష్ట కష్టాలు రావడం సహజం. అందుకే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది, ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. సో నష్ట కష్టాల్లో భారం దైవం పైన వదిలేసి మన కర్మాన్ని నమ్మాలి. ఎందుకంటే మన భారత సంస్కృతిలో మంచి అనే పదాన్ని మనకు వారసత్వంలో దొరికిన ఒక అపారమైన సంపాదన అని భావించాలి. ఎందుకంటే సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచి నీళ్ళకే విలువ ఎక్కువ. అదేవిధంగా మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా మనలో మంచితనానికి విలువ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే చెప్తాను, లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గం. ఆడపిల్లలంటే నేను ప్రతిసారి చాలా గర్ల్ పవర్, ఉమెన్ పవర్ గురించి ఎక్కువ మాట్లాడతాను. సో మీ అందరికీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే ఓ గుండకాయ లాంటిది. సిరి నవ్వులతో, తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. సో మనము ఆడపిల్లలని గౌరవించాలి. సో జీవితం అనేది ఉప్పొంగే జలపాతం, గుండెల్లో చెలగాటం ఆడడం సహజం. అలాంటి సమయంలో ఆడశక్తి తోడు నీడ ఉంటూ ఆశని లక్ష్యం చేరే అస్త్రం మరియు ఆయు పెంచే అమృతం. అందుకే మనం ఆడవారిని ఆది శక్తి అని చెప్తాము. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రేమ, పరిపాలన, ప్రోత్సాహము, వివేకము మీ అందరిలో పుట్టుకతోనే ఉంటుంది. దీనిని మీ గురువుల ఆశీస్సులతో వినియోగం చేసుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి మరియు సరోజిని నాయుడు లాగా అవతరిస్తారు అని నేను చెప్పగలను.
మనం చదువుకుంటాం సివిక్స్లో కానీ పొలిటికల్ సైన్స్లో కానీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ప్రెస్. ఇవి ఒక రాజ్యానికి 4 స్తంభాలు లాంటివి. అదేవిధంగా మన జీవన చక్రంలో తల్లి, చెల్లి, భార్య, కూతురు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. సో ఈ 4 స్తంభాలు మానవ జీవనానికి మూలమంత్రాలు లాంటివి. అందుకే మీరందరూ కూడా అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి. మన మైథాలజీలో చూస్తే కూడా రాముడు అంటే వాడు రావణుడిని నచ్చలేదు, కృష్ణుడు అంతటి వాడు కంసుడిని మెచ్చలేదు. సో జీవితంలో అందరికీ నచ్చేటట్లు, అందరికీ మెచ్చేటట్లు జీవించాలంటే అది కాని పని. కావున మీరందరూ మీ తల్లిదండ్రులు మరియు గురువు అడుగుజాడలో నడుస్తూ ఉంటే యావత ప్రపంచంలో మిమ్మల్ని నచ్చుకుంటారు మరియు మెచ్చుకుంటారు. అందుకే మీరు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఒకటే, మీరు మీ తల దించుకొని మీ గురువులని చూడాలి. అప్పుడే మీ శిక్ష దీక్ష 3 పూలు 6 కాయలుగా మారి జీవితాంతం తల ఎత్తుకొని తీర్చిదిద్దబడతారు. చిన్న వయసులో 10th రాయడమే కానీ ఇంటర్మీడియట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నప్పుడు మా పేరెంట్స్ నాకు చెప్పింది ఒకటే, అందరూ వయస్సు పెరుగుతుంది అని అనుకుంటారు కానీ ఆయు తరుగుతుంది అని అనుకోరు. కావున వృధా చేయకుండా శ్రమ పడాలి అని నా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అదే కాకుండా చెట్టుకు కాయ బరువు కాదు, కానీ ఈ రోజులలో ఆడపిల్లలు బరువు అవుతున్నారు అని తరుణంలో దీనిని తప్పు అని రుజువు చేయడానికి నేను కిరణ్ బేదీని స్ఫూర్తిగా తీసుకున్నాను. మరి మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎందరో పిల్లలు అనాథులు, వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ అంటే తెలియదు. కానీ దేవుడు మీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. కావున వారి పట్ల ఏ మాత్రం అగౌరవం పట్టినా మీరు దరిద్రాలకు దగ్గర అవుతారు. తస్మా జాగ్రత్త. ఎందుకంటే మనం చరిత్ర తిప్పి చూస్తే మన మిత్రులు, బంధువులు మనకు నష్ట కష్టాలు ఇచ్చేవారు. అదే కాకుండా స్వయాన దేవుడు మనకు లాభ నష్టాలు ఇచ్చేవాడు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల సుఖ సంతోషాలే కోరుకుంటారు. పిల్లలు ద్వేషించినా దోషించినా మనల్ని ప్రేమించేవారు ఉన్నారంటే తల్లిదండ్రులే. వారే నిజమైన దేవుళ్ళు అని నేను బల్లగుద్ది చెప్పగలను. మరి అమ్మ ద్వారా ప్రేమ అపారం. అందుకే అమ్మకు ప్రేమను దాచుకోవడం తెలియదు, అదేవిధంగా నాన్నకు ప్రేమను ఎలా చూపించాలో తెలియదు. సో అందుకే మనము అమ్మ ప్రేమ ఎక్కువ, నాన్న ప్రేమ తక్కువ అని కూడా మనము అనుకోలేము. ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు కూడా ప్రేమ సాగరం లాంటి వారే. సో యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అండ్ మీ అందరికీ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఒకటే, like what kind of passion you have, you need to identify and work step by step. Later this gets converted into passion, and once you get that zeal to achieve, you can achieve anything. And oka manchi example din gurinchi endante, a boy from remote area who had a zeal to know about how bird flies. So this zeal made him fly from remote area to the president house. That is none other than Dr. APJ Abdul Kalam sir. As recently, until last 2 years, I have also worked as a brand ambassador for Andhra Pradesh Police. So, ఉమెన్ సేఫ్టీ గురించి కానీ, సైబర్ క్రైమ్ గురించి కానీ, డ్రగ్ పెడ్లింగ్ గురించి కానీ చాలా యూత్కి అవేర్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఒకటే, స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. అందుమూలన మీరు భారత భావి పౌరులు, మీ చేతిలో భావి భవిష్యత్తు ఉంది. కావున కష్టపడి కాకుండా ఇష్టపడి దేశ అభివృద్ధి చేయాలి అని కోరుకుంటున్నాను. Finally, I would like to conclude in a few words in Hindi. बस इतना कहती हूँ कि रात नहीं ख्वाब बदलते हैं, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले या ना बदले पर वक्त ज़रूर बदलता है.